ఎవరిచ్చారు స్టేట్మెంటు? నేను తెలియదు. ప్రభుత్వం నుంచి అంటే ఎవరిచ్చారు? హోంమంత్రి ఇచ్చారా? ముఖ్యమంత్రి గారు ఇచ్చారా? మరి తిరగదోటం లేకపోతే నిన్నేగా ఆర్డర్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు చెప్పండి నాకు. మీరు అడిగారు కదా, ఎవరు చెప్పారు ప్రభుత్వం అంటే? అదేమన్నా విద్య లేకపోతే అదో జడ పదార్థమా? ప్రభుత్వం అంటే ఎవరు ఇచ్చింది? ఎవరిది? కుమార్ విశ్వజిత్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఈ జీవో తప్ప? గవర్నమెంట్ అంటే ఎవరు? హోంమంత్రి గారా? ముఖ్యమంత్రి గారా? లేక ఉప ముఖ్యమంత్రి గారా? ఎవరు ఇచ్చారు? ఎక్కడిచ్చారు? ఇట్ ఇస్ ద రిటర్న్. అంటే వాళ్ళకి తెలియకుండా జీవో వచ్చిందా? ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరో ఇచ్చారంటున్నారు కదా, ఎవరు ఇచ్చారు? వాళ్ళకి పేరు ఊరు లేదు. చంద్రబాబు నాయుడు గాలిలో వేస్తుంటాడు, లేదా ఈటీవీలు ఇచ్చుంటారు, అంతేనా? ఈటీవీలు ఇచ్చుంటారు, లేదా ఏబిఎన్లు ఇచ్చుంటారు. కంగారు పడేసి మళ్ళీ ఇది పొద్దున్నే ఆ పేపర్లో వచ్చింది, ముద్దగడ పద్మనాభం గారి మీద కక్ష తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇది చూసిన తర్వాత కంగారు పడి ఈటీవీని ఏబిఎన్ నిర్ణయం చేసి ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, ఈ జీవో ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి తెలియకుండా వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా వచ్చిందా? హోంమంత్రి గారికి తెలియకుండా వచ్చిందా? నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, హోంమంత్రి గారికి తెలియకోకుండానే ఈ జీవో వస్తే వాళ్ళంత అసమర్థులు ఈ దేశంలో ఎవరు లేరని అర్థం, అంతేగా? పాలనలో కూడా వాళ్ళకి ఏం తెలియకుండా జీవోలు వస్తున్నాయి అన్నమాట. ఎందుకు ఇంక మీ ప్రభుత్వం? ఎందుకంటున్నా దీనిలో ఏమన్నారు? నేను ఇక్కడ కొన్ని మాటలు కూడా చదువుతాయి. కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అంటారు. దీనిలో కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేసి డిలో కండోనేషన్ పిటిషన్ కూడా, అంటే దీనిలో కేసు కొట్టేసిన తర్వాత మళ్ళీ అప్పీల్ చేయడానికి ఇంత టైం ఉంటుంది. ఆ టైం కూడా అయిపోయింది. ఆ టైం అయిపోయిన దాన్ని కూడా డిలే కండోన్ చేయమని పిటిషన్ పెట్టమన్నారు. విన్నారా? డిలో కండోన్ చేయమని పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ ఎలవ్ చేయించుకుని, అంటే అయ్యా మేము అనుకున్న సమయంలో మేము అప్పీల్ చేయలేకపోయాం కాబట్టి, ఫలానా కారణాల వల్ల మేము అప్పీల్ చేయనందుకు డిలే అయింది కాబట్టి ఆ డిలోని కూడా మీరు క్షమించి వదిలేసి మా అప్పీల్ని తీసుకోవాల్సిందిగా చేయమని జీవో ఇష్యూ చేశారు హోమ్ డిపార్ట్మెంట్. మరి ప్రభుత్వానికి తెలియదు, ప్రభుత్వం దీన్ని విత్డ్రా చేసుకుంటుంది. నిర్ణయించే వాళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారు? ఏదో స్వామి చెప్పినట్టు రమేష్ సంతకం పెట్టాడుగా, ఎవరు? చంద్రబాబు నాయుడు. అదే మీ నాగబాబు మంత్రి ఇస్తానని సంతకం పెట్టాడు. ఎన్నాళ్ళైంది చెప్పు? 6 మాసాలు అయింది. మంత్రి ఇస్తాను సంతకం పెట్టాడు. ఇదేందో మరి నాకు అర్థం కాల. తెల్లారిపాటి 2వ తారీఖు 3వ తారీఖుని మేము చేతులు ఎత్తేస్తున్నామంటే ఎవరు నమ్మిద్దామని? మోసం కదా ఇది? అన్యాయం కదా ఇది? కమాన్ రమ్మని చంద్రబాబు నాయుడు గారిని వచ్చి చెప్పమనండి. అయ్యా మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం, మేము పొరపాటుని మాకు ఇచ్చింది, నాకు తెలియదు, ఇది హోంమంత్రి గారు ఇచ్చారు, హోంమంత్రి గారిని చివాట్లు పెట్టాను, లేకపోతే మా లోకేష్ గారు ఇచ్చారు, మా లోకేష్ గారిని చివాట్లు పెట్టాను, సూచన మాకు తెలియదు అని ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. మేము 2వ తారీఖున ఇచ్చినటువంటి జీవో విత్డ్రా చేసుకుంటున్నాము, పొరపాటుని ఇచ్చాము, మాకు తెలియకోకుండా వెళ్ళింది, మాకు పరిపాలనలో మేము కళ్ళు మూసుకున్నాము. ఏమండి నిన్నగా అన్నాడు చంద్రబాబు, ఎక్కడ అదే ఊరండి, వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళాడు రమేష్, డ్యాగకన్ను అన్నాడు. డ్యాగకన్ను నుంచి ఎలా తప్పుకొచ్చింది అబ్బా ఇది? డ్యాగకన్ను నాది, డ్యాగకన్ను నుంచి ఎలా తప్పుకొచ్చిందయ్యా బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు? డ్యాగకన్ను నుంచి తప్పుకుని ఈ జీవో ఎట్టా వచ్చింది? మళ్ళీ ఈ డ్యాగకన్ను మళ్ళీ పొద్దున్న ఎట్టా తెలుసుకుని మళ్ళీ జీవోను మేము యాక్షన్ తీసుకోవట్లేదని మాట్లాడటం ఎందుకు? ఏ పొద్దున్నే మా పేపర్లో చూసారా మెయిన్ హెడ్డింగు, కాపుల్ని కరేపాకులాగా వాడుకుంటారని హెడ్డింగ్ వచ్చింది. మా పేపర్లో అది చూసి కంగారు పడ్డారా? జ్ఞానోదయం అయిందా? చెప్పమంటున్నా. ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా వినపడుతుందా? లింగమనేని వారి గెస్ట్ హౌస్ లో కరగట్టు పక్కన ఉన్నటువంటి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ జీవో ఎట్లా వచ్చింది? మళ్ళా జీవో వచ్చిన తర్వాత ఎందుకు ఈనాడులో ఈ రకంగా ఫ్లాష్ లేపిస్తున్నారు? వినపడిందా? చెప్పు సమాధానం. కాపు సమాజానికి సమాధానం చెప్పవలసిందిగా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడి నుంచి కోరుతున్నా. నువ్వు చెబుతావా? మీ అబ్బాయి చెబుతాడా? ఎవరు చెబుతారో చెప్పండి.
చెప్పకోకుండా ఇలాంటి డ్రామాలు ఆడి సాగితేనేమో నా అంతటి వాడు లేడు, సాకపోతేనో సాపు చుట్టేసి సంకనేసి వెళ్ళిపోతాం అంటే ఎట్ట కుదిరింది నాకు అర్థం కాల. జీవోలు ఏమో రిలీజ్ చేయటం అంటే ఈ ప్రభుత్వం ఉందా, పని చేస్తుందా, లేదా నాకు అర్థం కాల. చెప్పండి ఎవరు చెప్పారు? ఆకాశరమణ కాదు, ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నారా లోకేష్, హోంమంత్రి, లేకపోతే ఈ విశ్వజిత్ ఎవరైనా కుమార్ విశ్వజిత్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఆయన ఎవరు చెప్పారు? డ్రామాలు ఆడమాకండి. నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నా. సమాధానం చెప్పకపోతే మా కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా సవినయంగా హెచ్చరిస్తున్నాను. జీవో ఎలా వచ్చింది ఎంక్వైరీ చేస్తారా? ఎక్కడ జీవో అది? ఏ గవర్నమెంట్? కర్ణాటక గవర్నమెంట్దా? కాదు, కర్ణాటక గవర్నమెంట్దా లేకపోతే తెలంగాణ గవర్నమెంట్దా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్దా జీవో ఎట్టో వచ్చిందని? జీవో ఎట్టో వచ్చిందే ఉందండి స్వామి, నాకు అర్థం కాల. నీ ప్రభుత్వంలో జీవో ఎట్టో వచ్చిందో ఎంక్వైరీ చేస్తానంటావేంటి? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. నీ ప్రభుత్వంలో జీవో వచ్చింది, దీన్ని ఎంక్వైరీ చేస్తావా? మళ్ళా కాపులు మోసం చేద్దామని? చెప్పేవాళ్ళు ఉంటే, వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు లాగా చాలా చెబుతారు. నీ ప్రభుత్వంలో వచ్చిన జీవోని, ఈ ఆర్టీ నెంబర్ 852ని ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తావా? ఛీ, నీ ప్రభుత్వం తగలయ్య ఉండా చచ్చా? ఎందుకు నాకు అర్థం కాలేదు. ఎందుకు నీ ప్రభుత్వం తగలేసుకో నాకు అర్థం కాలేదు. నీ ప్రభుత్వంలో జీవో ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేసే పరిస్థితికి దిగజారిపోయావంటే నువ్వు అడ్మినిస్ట్రేటర్వా? ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఊరిని రాంచుకోవడం తప్ప మా చంద్రబాబు అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అంటే నువ్వు అంత అడ్మినిస్ట్రేటర్, నీకు తెలియకోకుండా జీవో వచ్చిందో ఎందుకండి నీ ప్రభుత్వం? నాకు అర్థం కాలేదు. ఏమి లేదు, డ్రామా, సమయం చూసి వేసేస్తాడు అంతే. ఇప్పుడు ఏదో ఆ పేపర్లు ఈ పేపర్లో రాశారు కాబట్టి ఊరిని అక్కడక్కడ ఇట్లా లీకులు ఇస్తున్నారు. లీకులు తప్ప ముందు మాట్లాడమని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడమను. ఈ జీవో పొరపాటు అయిపోయింది, పొరపాటున మా వాళ్ళు సంతకం పెట్టారు, తూచ్, ఇక నేను ఈ జీవో రద్దు చేసుకొని చెప్పమను. ఆయన చెప్పకుండా మళ్ళీ రద్దు చేస్తారు, మళ్ళీ కూడా ఇస్తారు. రేపు ఒకవేళ రద్దు చేసిన నమ్మకండి సుమా, మళ్ళీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తారు. అంత నాటకాలు, దొంగలు. అందుకే చంద్రబాబు గారిని వాళ్ళు వీళ్ళు 420 అంటారు. నేను అంటలేదు అనుకో, అది వేరే విషయం. ఓకే, మాట్లాడతాం. అందరితో మాట్లాడిన తర్వాత కార్యాచరణ అంతా ఇప్పుడెట్ట చెప్తాం? కార్యాచరణ ఇవాళ ఫస్ట్ రియాక్షన్ ఇది. మాట్లాడకుండా ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడాం, ఇందాక బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడాం, కన్నబాబు గారితో మాట్లాడాం. ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు. అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడతాం, తప్పే ఉంది. 40 మంది 41 మంది అంతేనా? నాకు తెలియగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి కూడా సమాధానం చెప్పండి. మేము జీవో ఇచ్చేసి, ఏదైతే జీవో ఆర్టీ నెంబర్ 312 ఇచ్చి మేమేం చేసామంటే ఈ జీవో ప్రకారం అప్పుడు కాపుల మీద పెట్టిన కేసులన్నీ కూడా తొలగించమనం. ఈ జీవోని కూడా క్యాన్సిల్ చేసేస్తావా ఇంటి కొంపతీసి? ఈ జీవోని కూడా క్యాన్సిల్ చేసేసి ఏదైనా అవకాశం ఉంటే మళ్ళా అప్పుడు పళ్ళాలు కొట్టిన కాపుల్ని, కార్లు వేసుకుని తుని వెళ్ళిన కాపుల్ని అందరి మీద మళ్ళా కేసులు పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉన్నదా? ఈ జీవోని కూడా క్యాన్సిల్ చేయొచ్చు గవర్నమెంట్, ఆ జీవోని క్యాన్సిల్ చేసినట్టు. ఇలాంటి కూడా ఏమైనా ఉందా? ఉంటే చెప్పండి సార్, సిద్ధంగా ఉన్నాం. మా మీద కూడా పెట్టారు కేసులు. దానికి ఎవరెవరు వచ్చారు? బొత్స సత్యనారాయణ గారు వచ్చారు, కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చాడు, తుని గుర్తుందా? ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. వి హనుమంతరావు గారు వచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కాపులు వచ్చారు తుని మహాసభకి. వి హనుమంతరావు గారు వచ్చారు. ఇవాళ జనసేనలో ఉన్నాడు ఎవరైనా, మన భాను, ఆయన వచ్చాడు. కాపులందరినీ పిలిస్తే కాపులందరూ వెళ్ళినాం. మా సెంటిమెంట్ అయ్యా, కాపులు బీసీలో చేరుస్తారంటే ఆశపడ్డాం. ఆశపడితే కేసులు పెట్టారు, రోపలు వేశారు, ముద్దగడ పద్మనాభాన్ని చిత్రహింసలు చేశారు. మళ్ళీ మేము వచ్చి కేసులు తీపిచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టు ఏమో కొట్టేసింది. అవన్నీ తోడేస్తాం, వీళ్ళ సంగతి తేల్చేస్తాం అన్ని చంద్రబాబు నాయుడు గారు అంటాం. మళ్ళీ తూచ్, ఇది నాకు తెలియదు అంటే ఏం చేయాలి నాకు అర్థం కాల. డేగకర్ను ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది డేగకర్ను కాదని, ఈ విధంగా ఆయన తెలియకుండా వస్తే ఆయనది గుడ్డి కన్ను అని తేల్చుకోండి. అంతే, అది డేగకన్ను కాదు, గుడ్డి కన్ను.
ఓకే, కాపులు ఎక్కడ ఉన్నారు? జనసేనలో ఉన్నారుగా, వాళ్ళు కూడా మాట్లాడతాం, దానిలో తప్పే ఉంది. తెలుగుదేశం ఉన్న కూడా మాతో కలిసి వచ్చేవాళ్ళు కలిసి వస్తారు. రద్దు చేయకపోతేనో లేకపోతే సమాధానం చెప్పకపోతేనో ఇది ఇలాగే పెట్టి పెట్టి ఎప్పుడో తీసి మళ్ళా వదిలే కార్యక్రమం చేయకపోతేనో తప్పనిసరిగా అందరితో సంప్రదిస్తాం. ఒక కార్యాచరణకి మేము సిద్ధమవుతాం. అది కూడా ట్రైల్ అయిపోయి కొట్టేశారు కదా, దాన్ని మళ్ళీ అప్పీల్ చేస్తాడేమో మరి తెలియదు. మరి మనకి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేస్తాడు, కొట్టేసిన కేసుల్ని అప్పీల్ చేస్తాడు, కొత్తగా కేసులు కూడా పెడతాడు ఏమీ లేకపోయినా. నేను చెప్పాగా, డెడ్ బాడీ దొరక్కపోతే 307, డెడ్ బాడీ దొరికితే 302 ఖాయం మా మీద. అక్కడ 2 డెడ్ బాడీలు దొరికినాయి మొన్న గుండ్లపాడు ఏదో అక్కడ పెట్టేశాడు. మా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు నేను వాళ్ళ బ్రదర్ని దానిలో పెట్టేశారు. వాళ్ళు తెలుగుదేశం కొట్టుకుంటే డెడ్ బాడీ దొరికినాయి కదా 2 పెట్టేశాడు. ఎక్కడైనా డెడ్ బాడీ దొరికితే పెట్టేస్తాడు. సో అసలు అదుపు లేని ఒక అరాచకమైన పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దానికి నిదర్శనం ఇది కూడా ఒకటి.